వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. సాక్షాత్తు ఆ దేవదేవుడు పవిత్రమైన సింహాచలం కొండ మీదే సమావేశం జరిగింది. విషయం మీ అందరికీ తెలుసు. విషయం కూడా సమావేశం అయిన తర్వాత ఇచ్చిన మంత్రులు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. దాని పర్యవసానం కనీ విని జరగని విధంగా సమావేశం జరిపిన తర్వాత వచ్చిన రిజల్టు, దాని ఫలితం, వారి నిర్లక్ష్యం, వారు తీసుకున్న నిర్ణయాలు కొట్టొచ్చినట్టు కనిపించింది. 7 తాలూకా దుర్మరణం, 7 వ్యక్తులు చనిపోవడానికి దుర్మరణం. అందుకే నేను అన్నాను ఇది ప్రభుత్వ హత్యలు అని చెప్పని. ఇందాక నేను సంవత్సరాన్ని వెళ్ళి ప్రత్యక్షంగా చూసి అక్కడ ప్రాంతాన్ని పరిశీలించిన తర్వాత నాకు అనిపించింది. నాకు తెలిసి ఎప్పుడు కూడా ఈ ప్రాంతంలో పుట్టాను, పెరిగాను. ఎప్పుడు ఇటువంటి దుస్సంఘటన, ఇలాంటి సంఘటన మన ప్రాంతంలో జరగలే. ఏదో ఒత్తిడి తాగినాయి, కాకపోతే క్యూ లైన్లో కొద్దిగా తొప్పులాటలు జరిగినాయి తప్ప ఇంతమంది చనిపోవడం అనేది, ఆ చనిపోవడానికి కారణం ప్రభుత్వం తాలూకా అలసత్వం, నిర్లక్ష్యం, వారి తాలూకా అహంకారపూరితమైన వారి నిర్ణయాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. అందులో చాలా విచారకరమైన అంశం. పూర్తిగా కూడా బాధ్యత వహించాలి ఆ మంత్రులందరూ కూడా. ముఖ్యమంత్రి గారు అంటారు జరిగిన వెంటనే ట్విట్టర్లో పెద్ద భారీ ఎత్తున వచ్చి వర్షం కురిసింది, అందుకే గోడ కూలిపోయింది, అతని పేరు అని చెప్పి ఎంతో లైట్గా ఆయన మాట్లాడుతున్నారు. ఇక్కడ నా ముందున్న విలేకరుల సోదరులందరూ కూడా, మీ పత్రికా సోదరులు అందరూ కూడా ఈ ప్రాంతం వాళ్ళే. చెప్పండి, మన రాత్రి భారీ వర్షం పడిందా? వాస్తవం చెప్పండి. తీయమండి లెక్కలు, వాతావరణ శాఖ లెక్కలు ఉంటాయి, కలెక్టరేట్లో లెక్కలు ఉంటాయి. ఎన్ని మిల్లీమీటర్లు, ఎన్ని సెంటీమీటర్లు వర్షం పడిందో చెప్పనండి. పెద్ద గాళ్ళు వచ్చాయి. ఎస్, ఎందుకంటే పైన కొండ మీద, ఇంకా కొండ పైన కాబట్టి గాళ్ళు వచ్చాయి, తొలగ వర్షం పడింది, అది వాస్తవం. అందులో ఏ విధమైన సందేహం లేదు. కానీ భయంకరమైన వర్షం పడినట్టుగా ముఖ్యమంత్రి మాట్లాడతారు, ఉప ముఖ్యమంత్రి గారు దాన్ని ఎండార్స్ చేస్తారు. ఏంటిది? మీకు కొద్దిగానే సరే బాధ అనిపించలేదా? ప్రభుత్వానికి ఏంటి కారణం, ఇది జరిగింది అని చెప్పని ఈ తలవంపు అని చెప్పి తలదించుకోవాల్సి సిగ్గుపడాల్సిన అవసరం కాదా ఇది మీకు? మొన్న వచ్చి తిరుపతిలో వచ్చి వైకుంఠ ఏకాదశి సంబంధించిన టోకెన్ల దాంట్లో అక్కడ ఒక 8 మంది చనిపోతే, నిన్న ఇక్కడ వచ్చి ఒక 7 చనిపోతే చేము కుట్టినట్టుగా లేదే మీకు? ఒక అధికారుల కమిటీని అంటే 3 కమిటీలు ఎంత వేస్తారంట. ఎందుకు జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయలేదు? ఎందుకు లేదు జ్యుడిషియల్ ఎంక్వైరీ దీని మీద? జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తే వాస్తవాలు ఇంకా బయట వాస్తవాలు వచ్చాయి. వచ్చిన హై లెవెల్ పవర్ కమిటీ ఏం చేసిందో, మీరు ఏ ఇన్స్టెన్స్ ఇచ్చేవారో, మీరు ఇచ్చిన ఇన్స్టెన్స్ ఏ విధంగా ఉన్నాయో విషయాలన్నీ బయటకు వచ్చేవి. ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులతో వేస్తే ఏమో వేగం ఏముంటుంది? మేము చూసాం ఇందాకెళ్ళి ఆ ప్లేయర్స్తో కట్టిన ఇటుకల్ని, ఆ ఇటుకలతో ఒక పెట్టే సున్నాన్ని వచ్చి ఇలా చేతితో తీసుకుని ఆ బుక్కుల్ని పట్టుకొని ఆటుకో తెచ్చి ఎలా అంటే పిండి అయిపోతుంది. మీరు కూడా ఉన్నారు కదా సోదరులు, మీ అందరూ ఉన్నారు కదా, చూశారు కదా మీరు కూడా ఆ పిండిని. చెప్పండి, చూడలేదు చెప్పండి. అంత నాశకంగా
ఆదరాబాద్గా వారం రోజుల్లో ఆ గోడ కట్ట ఎవరిచ్చారు మీకు గోడగా ఆదరాబాద్గా వారం రోజుల్లో ఇది కట్టాలని చందనోత్సవం డేట్ వచ్చి ఈ రోజు కాదు కదా ప్రకటించింది. దేవాదాయ శాఖకి అది తెలియదా విషయం? ఈ హై లెవెల్ కమిటీ వెళ్ళిన 500 మంత్రులకి ఆ విషయం తెలియదా? ఏమైంది మీ ఆలోచన? ఎంత నిర్లక్ష్యము తిరిగి పైపెచ్చు. ఈ గోడ వచ్చి ఎవరి కాలంలో కట్టారు? త్రేతాయుగంలో కట్టారా? కలియుగంలో కట్టారా? లేకపోతే గుప్తుల కాలంలో కట్టారా? లేదా వైసీపీ హయాంలో కట్టారా? లేదా అంతకుముందు తెలుగుదేశం హయాంలో కట్టారు? ఇవి ప్రశ్నలు. ఏం నమ్మిపోతారు? ఏమైనా బాధ్యతైన ప్రశ్నలేనవి? ఆ గోడల్లో మరి పిల్ల వేశారా, సున్నం వేశారా, లేకపోతే ఇది వేశారా? ఈ అప్రస్తుతం ఎందుకు ఇవి వస్తున్నాయి? ఇవి ఆ సమావేశం అయిన తర్వాత ఆ కొండ మీద ప్రాంగణం అంతా కూడా ఆ క్యూ లైన్ లెక్క పెట్టారు. బస్సు వస్తుంది, వాళ్ళు ఎక్కడ దిగారు, ఎక్కడ నీటి సౌకర్యాలు ఇచ్చారు, ఎక్కడ వారికి టాయిలెట్ ఇచ్చారు, ఎక్కడ ఆహారాన్ని సప్లై చేస్తున్నారు, ఏ విధంగా ట్రాఫిక్ కంట్రోల్ చేసుకుంటున్నారు అని ఒక్కసారి ఆ సమావేశ మంది నుంచి వచ్చి మొత్తం ఆ కొండంతా ఒక గంట సేపు తిరిగితే వీళ్ళ సమస్య అయిపోయేది. తిరిగారా? చూసారా? కానీ కనీవిని మట్టుగా ఎప్పుడు జరిగిన విధంగా మేము వచ్చి ఇదే హై లెవెల్ సమావేశాన్ని పెట్టి నిన్న ఏంటి నిర్ణయాలు 7 చౌక కారణమైన నిర్ణయాలా ఇవా? ఏం ముఖ్యమంత్రి గారు మీకు చేమకుట్టినట్టుకోలేదా? ఒక విషయాన్ని అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని. మీ కూటమి హిందుతత్వం, దేవాలయాలు పునరుద్ధరణ పెద్ద ఎత్తున పెద్ద మాటలు మాట్లాడతారా మీరు? ఈ రాష్ట్రంలో దేవాదాయ కమిషనర్ ఉన్నాడా? ఫుల్ ఫీజు కమిషనర్ చెప్పండి. దేవాదాయ కమిషన్ ఉన్నాడా? ఓ ప్రమోటివ్ ఆఫీసర్కి వచ్చి ఇన్ఛార్జ్ ఇచ్చి బాధ్యత లేకుండా ఉండడానికి ఇవి అనర్థాలు కాదా? అధికారుల మీద మీకు ఆ అధికారుల మీద ఉన్న ఆ వ్యక్తుల మీద ఉన్న మమకారం వల్ల జరిగిన సంఘటనలు కాదు ఇవన్నీ కూడా. ఎప్పుడైనా ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ఇన్నాళ్ళుగా